అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం గురించి తెలుసుకుందాం. అదే ఐరావతేశ్వర దేవాలయం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, చోళపురంలోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతో పాటు గుర్తించబడింది. ఈ దేవాలయాలు చోళుల నిర్మాణ శైలికి తార్కాణాలు. ఈ ఆలయం యొక్క పురాణ గాథ. ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలో మూల విరాట్ మహాశివుడు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాణ గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలో శివుని అర్చించి అచట గల కోనేరులో నీటితో స్నానమాచరించినప్పుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయంలోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తోంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకోవటానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తోంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును యమతీర్థం అని పిలుస్తారు. ఈ దేవాలయానికి ఉత్తర దిశగా పెరియనాయకి అమ్మన్ దేవాలయం విడిగా ఉంది. బయటి భాగంలో ప్రకారాల నిర్మాణం తర్వాత ఇది ప్రధాన దేవాలయంలో ఒక భాగంగా నెలకొంది. ప్రస్తుతం ఆలయంలో దేవత నిలబడి ఉండేటట్లు ఉండే దేవాలయంగా వేరుగా నెలకొంది. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి. ఈ దేవాలయం అనేక శిల్పాల సమాహారం. ఇందులో అనేక రాతి శిల్పాలు నెలకొన్నవి. ఈ దేవాలయం బృహదీశ్వర ఆలయం లేదా గంగైకొండ చోళీశ్వర దేవాలయాల కంటే కొంచెం చిన్నది. శిల్పకళలో వాటికంటే విశిష్టమైనది. ఎందుకంటే ఈ దేవాలయం నిత్య వినోదం, శాశ్వత వినోదం కోసం నిర్మించబడినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం యొక్క మహాద్వారం తూర్పు వైపున ఉంది. ఈ దేవాలయ విమానం 24 మీటర్లు 80 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడి అక్షమండపాలతో పరివృత్త మార్గంతో గాని కూడుకుని లేదు. దాని దక్షిణం వైపు గల మండపం పెద్ద రాతి చక్రాలు, గుర్రాలతో కూడుకుని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయం మండపాలు అత్యంత శోభాయమానంగా అలంకరించబడి ఉంటాయి. అన్ని శిల్పాలు నిర్మాణం యొక్క సొగసును ద్విగుణీకృతం చేస్తున్నాయి. అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో బలిపీఠం ఉంది.
దాని పీఠములో చిన్న గణేశుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో 3 అందముగా చెక్కబడిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తాకినప్పుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్దం వినపడుతుందట. నైరుతి మూలలో గల మండపంలో 4 విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడు విగ్రహం. ఈ విగ్రహంతో పాటు అతిపెద్ద రాళ్లపై సప్తమాతలు యొక్క శిల్పాలు చెక్కబడినవి. విడిగా నిర్మించబడిన దేవి యొక్క ఆలయం ప్రధాన దేవాలయం కంటే తరువాత నిర్మించబడింది. హిందూ దేవాలయ సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం అత్యవసరమైనందువల్ల దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది. దేవాలయంలో శాసనాలు. ఈ దేవాలయంలో వివిధ శాసనాలు ఉన్నాయి. ఇందులో కులుత్తుంగ చోళుడు అంటే 2వ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం, వివరాలు ఉన్నాయి. వారి జీవితంలో ప్రధాన ఘట్టాలు అందులో ఉన్నాయి. హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేవాలయంలో రాజరాజ కాలంలో దేవాలయంలో గానం చేసిన 108 మంది దేవర ఓత్వర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలు ఉన్నవి. కావేరి, గంగ, యమున, గోదావరి, నర్మదా వంటి నదీమా తల్లులు గూర్చి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో స్థానాన్ని 2004లో సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాలలో తంజావూరు బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురంలోని చండైకొండ చోళీశ్వర ఆలయం, దారసురంలోని ఐరావతాశ్వర ఆలయాలు ప్రసిద్ధమైనవి. ఈ దేవాలయాన్ని 10వ, 12వ శతాబ్దాల మధ్య చోళులు కాలం నాటివి. ఈ 3 దేవాలయాలకు అనేక పోలికలున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.